నమస్కారం. తాడిపత్రి ప్రజలకు, ఎస్పెషల్లీ హిందువులకు. చాలా మంది హిందూ అనుకుంటా శివాలయం కడతా అంటే తురుకోలు పనిచేయకూడదని పోయిన వాళ్ళకు కూడా, ఎవరికి తురుకోలు కట్టకూడదంట. మీరు వచ్చి కడుతురండి. అట్లాంటి వాళ్ళు కూడా చెప్తున్నా, శ్మశానం సరిగా లేదు. అప్పుడెప్పుడో నేను రూములు గీములు కట్టించుంటే బాగుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఏమన్నా చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే 8:30కు శ్మశానం దగ్గర రండి. అలా ప్లాన్ చేసి చక్కగా చేద్దాం అని. పాతవన్నీ కట్టినారు. ఏంటో అసలుకి ఏ శ్మశానంలో కూడా మోనమెంట్ కట్టకూడదు. మోనమెంట్ అంటే తెలుగులో ఏమంటారు? సమాధి. ఊళ్ళో లేదు, కట్టినారు. ఆ పాతవన్నీ పడిపోయినాయి. అసలు దాని ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. అదేనో నేను గ్యాస్తో బర్నింగ్ది పెట్టాలనుకుంటున్నా, వదిలిపెట్టిపోయినారు. మళ్ళీ దానికి ఒక 35 లక్షలు కావాలన్నారు. మీరే డబ్బులు ఎదురులేండి. డబ్బులు అంటే ఒక్కడు రాళ్లే. డబ్బులు అంటే వస్తారు, డబ్బులు అంటే హీరో. కనీసం రండి, సేవ చేద్దాం. ఎందుకు పిలుస్తామనంటే, ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎవడన్నా వచ్చి మా నాయనది ఇది అంటే ఒప్పుకోరు. మొత్తం సదాటం చేసి బాగా గ్రీనరీ చేసి, ఎందుకంటే శ్మశానం కూడా పోయింది. అన్ని కట్టి బూడ్చేదాం కూడా స్థలం లేదు. దాన్ని బాగా చేద్దాం. ఇంకా కొందరు నాయకులు అక్కడంతా సొంత పేర్లతో రాసుకొని ఏమైనారు? పుట్టగతులు లేవు. ఆ నాయకులకు పుట్టగతులు లేవు. అందరూ ఏదో సంపాయాలు అంటారు కానీ దేవుని సొమ్ము ఇట్లా సొమ్ములు ఉండవు. హిందూ అంటున్నారే, ఆ హిందూ వాళ్ళంతా వస్తే బాగుంటది. ఆడదే శివాలయంలో పనిచేస్తాడు, తుర్కోలు పని చేయకూడదంట. ఇంకెవరు పని చేయాలి? నువ్వు చేస్తున్నా మరి పుణ్యాన కళ్యాణ మండపం అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. మీకు కూడా ఏమన్నా, ఎందుకంటే కనీసం అందరం కలిసి చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నా. గురువారం 8:30కు మొదలు పెడతానా. మీకు తెలియజేస్తున్న సమాధులు అన్ని తీసి పారేసేదే, లేకపోతే బూడ్చేదానికి స్థలం లేదు. ఎవరు దాత ఉంటే 10 ఎకరాలు మళ్ళీ ఆడనే చేద్దాం. మొత్తం ఆక్యుపై చేసినారు. ఆక్యుపై చేసినాడు. పిచ్చి పట్టింది కొందరికి. 40 రూపాయలు కూడా పోతాను. అంటే హిందూ, మరి హిందువులంతా రాండప్ప. ఎవరో ఆ హిందువులంతా. గురువారం మొదలు పెడతానా. ఒక 4 ప్రొక్కేలు తెచ్చి మొత్తం పడగొట్టి లెవెల్ చేసి మళ్ళీ బూడ్చేదానికి నీట్గా చేసుకుందాం. మొత్తం గ్రీనరీ చేద్దాం. మీకు టైం ఉంటారండి. చూద్దాం ఎంతమంది వస్తారు. ఈ పొద్దు అధిక వరకు చెప్తానా. మీకు టైం ఉంటారండి దయచేసి. అక్కడ అస్థికలు పెట్టుకునేది ఎవరు కూడా కట్టించినది. ఆ ట్యాపులన్నీ ఎవరు వేయించింది? కామెంట్ చేస్తారు ఊరికే. ఏమైనా మాట్లాడచ్చు, ఎవరొద్దంటారు. చూద్దాం. గురువారం 8:30కి హిందుత్వం పెద్ద మాటలు మాట్లాడుతా. చూద్దాం ఎంతమందికి వస్తారు. వాటికి నేను తెలియపరచాలని చూద్దాం. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? హిందూ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం. రైట్, బాగా చేసుకుందాం. నన్నైతే ఇక్కడ పూడ్చారు, అది కూడా చెప్తాను. మళ్ళీ నన్ను ఇక్కడ పూడ్చారు. రే మా గుద్దురా,
మా తోటలో అందరికి పెట్టినారు స్థలాలు. రైట్, థ్యాంక్ యూ.